అందరికీ శనార్థులు. నేను చిన్న ఉన్నప్పుడు మా స్కూల్లో మా టీచరు చేతిరాత మంచిగా రావాలని రూల్స్ బుక్లో రోజు ఒక సెంటెన్స్ పెట్టిస్తుండే. గట్లా ఒకరోజు గడిచిన కాలం తిరిగి రాదు అని పెట్టించింది. నేను అప్పుడు ఏమనుకున్నా అంటే మేడం గిట్ల ఎందుకు పెట్టించింది, ఇలా 12 అయితే రేపు 12 అవుతుంది కదా టైము, ఇలా 1 అయితే మళ్ళీ 1 అవుతుంది కదా అని అనిపించింది. కానీ బగ్గ రోజులైనాక అర్థమైంది 2012 అయిపోతే మళ్ళీ 2012 రాదు కదా. అంటే ఏం తెలిసిందంటే మనం ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే చేయాలి, మళ్ళా టైం మన కోసం రాదు కదా. సరే కానీ మన వార్తల్ని సురు చేద్దామా. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలా పోట్వల ప్రదర్శన, ఆంధ్ర లీడర్లు వడ్డరు ఘర్షణ. గజ్వేల్ కి సూటి పెట్టిన మోతుకుపల్లి, నర్సన్న తాన్ నుంచే సురువైంది లొల్లి. దొంగలను దాస్తున్న బ్యాంకులు, దోషణులతోనే ఉన్నాయి లింకులు. మళ్ళా సూటు బూటేసిన సత్తి. హలో మినిస్టర్ సాఫిత్ రక్క, వైలేట్ కమింగ్. చూడు మై కొత్త డ్రెస్ వాట్ ఈస్ హౌ సూపర్ కరా. హైటెక్ సిటీకి పూజలు చేసిన మంగ్లీ. నా బాధ కూడా అదే సావిత్రి, పురుడు పోసి పేరు పెట్టిన మనిషి ఇవాళ పురాగ రాకుంటయిండే అని. మీరింతవరకు తెలుగు తెరపై చూడని భారీ చిత్రం, బాహుబలిని మించిపోయే బ్రహ్మాండమైన చిత్రం. ఒక్కసారి చూసిండ్రంటే మళ్ళా టీవీ పెట్టాలంటేనే భయపడే చిత్రం. చెవులకెళ్ళి రక్తాలు గారేటట్టు తిట్టుకునే మధురమైన సంభాషణలున్న చిత్రం. విడుదలైన ప్రతిసారి మైకులు విరగొట్టే భయానక దృశ్యాలు, కాగితాలు ఇసురుకొని కత్తులు దువ్వుకునే అడ్వెంచరస్ ఫైట్లు. టికెట్ కొని చూసే అవసరం లేదు, క్యూలో నిలబడే తండ్లాట లేదు. మీ టీవీలలోనే 100% మీకు వినోదం గ్యారంటీ. ఏంది గింత బిల్డప్ ఇస్తున్నా అనుకుంటున్నా? గీ వార్త గిట్ల చెప్తేనే బెటర్ అని అనిపించింది, అందుకే చెప్పిన. మనం బాహుబలిలో చూసాం కాలకేయుడు ఏ విధంగా దేశాల మీద పడి చిన్న పిల్లల్ని మహిళల్ని మరి ఏ విధంగా రాచి రంపాన పెట్టి దాడులు చేసి మరి వాళ్ళని చంపేశాడో కిరాతకంగా. ఇన్నరా రోజాకేమన్నదో, చంద్రాల్ సారు బాహుబలి సినిమాల కాలకేయునసొంటోడట. చలికాలం ఆంధ్ర అసెంబ్లీ వార్తలు ఈ గరం ముచ్చట్లతో సురు చేస్తున్నాం. ఇక లోపలికి పోదాం రాండ్రి, ఏం జరుగుతుందో చూద్దాం. తొలిసూరి దినం ఫోటో ఎగ్జిబిషన్ పెట్టిండ్రు అసెంబ్లీలా. పచ్చపాటోళ్ళు పంకపాటోళ్ళు పోట్వలతో పోజులు ఇచ్చిండ్రు. ఆడోళ్ళ నాగం పట్టించిన మిత్తిల దందా మీద పంచాది మోపైంది 2 పార్టీల నడుమ. దందా వేస్తున్నోళ్లతోని చంద్రాల్ సార్ దిగిన పోట్వలను పంకపాటోళ్ళు, జగనాల్ సార్ దిగిన పోట్వలను చంద్రాల్ సార్ పాటోళ్ళు వట్కచ్చి చూపెట్టిండ్రు. అధ్యక్ష ఒకసారి ఫోటో చూడండి అధ్యక్ష. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే నిందితుడితో పాటు విదేశాలకు వెళ్ళాడు. ఎమ్మెల్యే తిరిగి వస్తాడు కానీ నిందితుడు తిరిగి రాడు. కనీసం ఎమ్మెల్యేను విచారణ కూడా చేయరు పోలీసులు. ఇంత దారుణంగా జరుగుతా ఉంది. అంటే అసెంబ్లీ సాక్షిగా 2 పార్టీల లీడర్లకు లింకులున్నాయని తేలిపోయింది అన్నట్టు. ఈ ముచ్చట మీదనే మాట్లాడాలి. ఇంకోటి మాట్లాడితే ఒప్పుకోమని ప్రతిపక్షం లీడర్లు స్పీకర్ సార్ కుర్చీ ముంగటికి పోయి లొల్లి పెట్టిండ్రు. సీట్లలో పోయి కూసోమ్మని ఎంత చెప్పినా ఎవ్వలినలే. ఇసోంటి సీన్ చూడక షాన్ రోజులైంది అని అనుకున్నట్టున్నాడు గీసారు. ముద్దుగా సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకుంటాండు. ఇంతల్నే ఓ షాయి బిరేకిచ్చిండు స్పీకర్ సారు. మళ్ళా సురువైనాక కూడా గిదే లొల్లి నడిచింది. భాగోతం బయటికి కనబడకుండా కెమెరాలకు అడ్డంగా నిలబడ్డారని 2 పంకపాటి లీడర్లను బయటికి పంపిండ్రు. పంచాది ఇంకింత ముద్ర వరకు ఇంటి బెల్లు కొట్టి అందరిని బయటికి తోలిండు స్పీకర్ సారు. తొలిసూరి దినమే గిట్లుంటే ఇక రేపటి సంధి ఇంకెంత రంజుగా నడుస్తుందో చూడాలే. ఇప్పుడు ఓట్లలో నిలబడి గెలిచినోళ్లకు తెలిసినోళ్ళు సందాలిస్తారు, సర్కారు జీతం ఇస్తుంది. పైరవీలు చేస్తే అట్లా పైసలే పైసలు, సెటిల్మెంట్లు చేస్తే అకౌంట్లు నిండిపోతాయి. చూసిండ్రా, ఎటు చూసినా వాళ్ళకే లాభం. మరి గదే ఓట్లలో ఓడిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? అప్పులు తెచ్చి ఓట్లల్లో ఖర్చు పెడుతుంటారు, ఉన్నదంతా ఓడగొట్టుకుంటారు గెలుస్తామన్న ధీమాతోని. మరి అటెంకాల బతుకులు ఏం కావాలి? గందుకే గీసారు చక్కటి ఉపాయం చేసిండు. మరి ఏం చెప్పిండు ఈయనండ్రి. మళ్ళా షాన్ రోజుల తర్వాత నారన్నను తీన్మార్లకు పట్టుకొచ్చినాం. సారు చెప్పిన ఓ మంచి ముచ్చట చెప్తున్నాం ఈనుండ్రిగా. ఎలక్షన్ల పార్టీల ఖర్చు సర్కారే పెట్టుకోవాలి అని అన్నాడు. అంటే పార్టీలకు బ్యానర్లు కొట్టించుడు,
కండువాలు తయారు చేపిచ్చుడు, మైకు సప్పుళ్ళు సప్లై చేసుడు, టెంట్లేసి కుర్చీలు వరిసి మీటింగ్లు పెట్టించుడు, గిట్లా అన్ని ఖర్చులను సర్కారే భరించాలన్నట్టు. ఇంకా నయం, పబ్లిక్ ని కూడా ఎలక్షన్ల సంఘమే సప్లై చేయాలని చెప్పలేదు. కానీ నారన్న చెప్పింది 100కి 200 పాళ్ళు కరెక్టే. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు. అన్ని పార్టీలకు ఎలక్షన్ల ఖర్చుకని పైసలు పంపుతారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటోళ్ళు. అప్పుడు పవర్లకు ఎవ్వలొచ్చినా కావలసిన పని చేపించుకుంటారు వీజీగా. అవసరమైతే వాళ్ళకు లాభమయ్యేటట్టు చట్టాలు కూడా మార్పించుకుంటారు. జెండా రంగు ఋషి ఆసన ఏది తెలియకున్నా పైసల పతారతోని పార్టీ టికెట్ తెచ్చుకుంటారు కొందరు. 10 ఖర్చు పెడితే గెలిచినాక 1000 కోసం దేవులాడతారు. మరి మన ఎర్ర జెండలకేమో ఎరుపు ఎక్కువ గాని పైస మెరుపు తక్కువనాయే. ఎట్లయితేంది గాని సారు చెప్పిందైతే ముద్దుగానే ఉన్నది. నారన్న నువ్వేం చేస్తావో తెలియదే, గీ ఒక్క పని చేసి పెట్టే, నీకు చికెన్ కూరతోని మంచి దావత్ ఇస్తాం. ఇగో ఎవరన్నా, అరే నువ్వానికి ఏం బాకి పడ్డావురా అని అడిగితే, ఏ గట్టి కొరకు నేను గాడికి బాకి పడురేంద్రా, మందిలు ఇచ్చేది నోరు మూసుకో సప్పుడుదాకా అని ఊకోమ్మంటారు. మరి అప్పులు ఎంతున్నాయో చెప్పురా అంటే ఎవ్వరన్నా చెప్పేదందుకు ఇష్టపడతారా? అదే ఒకడు మనకు అప్పు ఉంటే, అరే నీకెంత ఇయ్యాలరా, నా తాన 1,00,000 తీసుకున్నారా, 5 రూపాయల మితికి తీసుకున్నాడు అని గట్టిగా చెప్తుంటారు. మొన్ననే చూసినాం కదా, కావురి సార్ ఆఫీస్ కాడ బ్యాంకోలు పోయి లొల్లి పెట్టింది. 1000 కోట్లే కొట్టిండట. వీళ్ళొచ్చి ధర్నా చేసేదాకా తెలియదు సారు గొప్పతనం. ఈసుంటోళ్ళు దేశం మొత్తం ఖుద్దు సెంటర్ సర్కారే చెప్పింది. కానీ అలా పేర్లు చెప్పమంటే కొత్త పెళ్లి పిల్లను పెన్మిటి పేరు అడిగినట్టు సిగ్గుతోని ముగ్గేసుకుంటా ముషి ముషి నవ్వులు నవ్వుతుండ్రట. ఆఖరికి అడిగింది చెప్పాలే అనే చట్టం కింద దరఖాస్తు పెట్టినా నోటి ముత్యాలు రాలిపోతాయని నోర్లే తెరుస్తలేరట. గీ ముచ్చట ఎవలో పోయి పెద్ద కోర్టుకు చెప్తే సుత్తెతోని ఒక్కటేసింది బ్యాంకుల మీద. ముంచినోళ్ళ పేర్లు చెప్పేదందుకు సిగ్గేందుకు ఆ 4 జోపిడ్స్ పెట్టింది. హీగిప్పుడు తవ్వకచ్చేటట్టున్నారు. ఇక మన చుట్టూ సూటు బూటేసుకొని టీప్ టాప్ గా తిరిగేటోళ్ళ దాంట్లో వాళ్ళందరి పేర్లు బయటకు వస్తాయి. ఇక మోతుకుపల్లి సారు నరసింహస్వామికి ఒకటే మొక్కులు మొక్కుతుండులా, ఎవ్వరు చేయని పూజలు చేస్తున్నాడు. దేవుల్ని ఎన్ని తీర్ల మెప్పియాలో అన్ని తీర్ల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏది గవర్నర్ పదవి రావాలని మొక్కుతున్నాడు అనుకుంటారా? ఏ కాదులా, అయినా తినబోతు రుచెందుకులే చూడండి. సీఎం సారు నరసన్న గుట్టను గుత్తబడితే మోత్కపల్లి నరసన్న యాదాద్రిని జిల్లా చేయాలనే డిమాండ్ను గుత్తబట్టిండు. తీరొక్క తీన్మార్లు వేస్తుండు కదా ఈ నడుమ. ఇయ్యాల కూడా మల్లో పరి గసోంటి పనే చేసిండు. మెట్ల కాడ కొబ్బరికాయ కొట్టి గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసిండు. హాగో రాళ్ళు బొల్లలకెళ్ళి నడుస్తూనే ఉన్నాడు. ఇట్లా గుట్ట చుట్టూ తిరిగి గుల్లెకు అయ్యిండు. సీఎం సార్కు ఏం చెప్తావో చెప్పు సారు. మీ నియోజకవర్గాన్ని కూడా ఇందులో కలపండి సార్, మేమేం అనుకోవటం లేదు. వారే వా, యాదాద్రిని జిల్లా చేసి సీఎం సారు తెలంగాణలో బంగారు తునక తయారు చేస్తున్న గజ్వెల్ కూడా ఇండ్లనే కలపమంటుండు. మంచిగున్నది మోతుకుపల్లి సార్ ఉపాయం. అప్పుడు సీఎం సార్ గెలిచిన ఊరు, వ్యవసాయం చేసే బాయి, మొక్కే దేవుడు అన్ని ఒక్క జిల్లాలోనే ఉంటాయన్నట్టు. కానీ మోతుకుపల్లి సారు నరసింహస్వామి చుట్టూ తిరిగితే కాదు, ఇగో ఈ సార్ చుట్టూ తిరగాలే. ఈ నడుమ మీరు హోటల్లో దీన్ని బిల్లు కట్టేటప్పుడు, పెద్ద పెద్ద దుకాణాలకు బిల్లు కట్టేటప్పుడు ఆ బిల్లు షీట్ని చూస్తుండ్రా? అసలు బిల్లు ఇంత, సర్వీస్ ట్యాక్స్ ఇంత, వ్యాట్ ఇంత, ఆఖరణ సచ్చా భారత్ ట్యాక్స్ అని ఇంకో 5 రూపాయలు ఎక్కువేస్తున్నారు చూస్తున్నారా? అంటే షీపూర్లకు కమిషన్ పొడికి పైసలు మన తానే వసూలు చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఆ పైసలు కూడా సరిపోక ఇంకిన్ని పైసలు కూడా తెస్తున్నారట. ఏడికెళ్ళి తెస్తుండ్రో చూడండి. అమ్మా నాకు వండరాదే అంటే తాగుబోతుతోని తాళి కట్టించుకోమన్నదట. హీగో గట్లనే ఉన్నది సెంటర్ సర్కార్ సచ్చా భారత్ పేరంటం కూడా. మనతోని చెత్తను ఉడిపిచ్చి సర్కారోళ్ళు మన జేబులు ఉడుస్తుండ్రు చెత్త ట్యాక్సులని. ఇగిది చాలదన్నట్టు బ్యాంకుల ముత్తాత ప్రపంచ బ్యాంకు తాన జోల పట్టింది. దగ్గర 10,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తుంది. మనకో 10 పరకు వస్తాయి అని ఆశపడేరు. షీపిరి కట్టలు, చేతుల తొడుగులు, మూతులకు బట్టలు కొంటారట పైసలతోని. మరి బాకిచ్చినోడు ఊకుంటాడా? అదేమన్నా మన దేశం బ్యాంకుల సొంటియా? మిత్తికి గుంజుతారు. ఊరికో షీపురు, ఇంటికో పుల్ల లెక్క గీ బరువు కూడా మనం ఇన్నే పడుతుంది. అప్పు తీర్చాలే కాబట్టి మళ్ళీ ఇంత ట్యాక్స్ వేసినా వేస్తారు. పోని
ఏడాది సంధి ఊడిసింది ఊడుస్తూనే ఉన్నారు కదా, ఏమన్నా ఇటు పుల్లాటు అటు పుల్లి ఇటు అయినట్టు అనిపిస్తుందా? ఏడి కుప్ప అన్నే ఉంది. మురికి నూడుస్తందుకు కూడా ప్రపంచ బ్యాంకు తాను అప్పు తెస్తుండ్రంటే మొక్కలే మన సర్కారోళ్లకు. కానీ చూడుండ్రి, దేశాన్ని బట్టల సబ్బుతో ఉతికినట్టు తలతలా మెరిపిస్తారంటే ట్యాక్సులు అప్పులతోని అవాక్కయ్యేటట్టు చేస్తుండ్రు. మా మంగ్లీ రాన్ రాన్ పనినకుంటైతుందులా ఏం కార్యం చేస్తుందో చూద్దాం. మంగ్లీ మంగ్లీ ఓం ఐటెక్ సిటాయ నమః, ఓం ఐటీఐ నమః, ఓం చంద్రాల సారాయ నమః. దేవుడా, గీమేంది హైటెక్ సిటీ బిల్డింగ్ కు పూజలు చేస్తుంది? ఆ సావిత్రి వచ్చినావా? ఇగో మొక్కుకో హైటెక్ సిటీ బిల్డింగ్ కు దండాలు పెట్టుకో సావిత్రి. ఇలా 2 అచ్చింతలు వేసి నీ సల్లటి దీవెనార్తులి. ఎవరన్నా గుళ్ళె దేవునికి పూజలు చేస్తారు, నువ్వేంది మంగ్లీ హైటెక్ సిటీకి పూజలు చేస్తున్నావు? హైటెక్ సిటీ కట్టి ఈ ఆటికి 25 ఏండ్లు సావిత్రి, అందుకే రజతోత్సవం చేస్తున్నా. హైటెక్ సిటీకి నువ్వు రజతోత్సవం చేస్తున్నావా? అయిన వారు ఆదరించలేనప్పుడు కాని వారే కనికరం చూపాలే సావిత్రి. కందకలేని దురద కత్తిపీటకెందుకు అన్నట్టు చంద్రాలు సార్ కదా రజతోత్సవ వేడుకలు చేయాల్సింది. నా బాధ కూడా అదే సావిత్రి. పురుడు పోసి పేరు పెట్టిన మనిషి ఇవాళ పురాగ రాకుంటాయిండే అని. అసెంబ్లీ మీటింగ్ అవుతున్నది కదా, గా బిజీల వాడికి ఇది మర్చిపోయిండే మొత్తి. అసెంబ్లీలో మర్చిపోతే టీడీపీ ఆఫీసులన్నా అఫీషియల్ గా పండుగ చేయొచ్చు కదా. తెలంగాణ టీడీపీ లీడర్లు ఎవరైనా ఉత్సవాలు చేస్తే చంద్రాలు సార్ ఎంత సంబరపడుతుండేనో. ఎటు పోయిండు ఎర్రబెల్లి సారు, ఎటు పోయిండు ఈ మోత్కుపల్లి సారు, ఏడికి పోయిర్రు? మోతుకుపల్లి సారేమో యాదగిరి గుట్టను జిల్లా చేసే పనిలో బిజీగా ఉన్నాడు, మరి ఎర్రబెల్లి సార్ ఏడున్నాడో తెలియదు. అందుకే సారు ఏ దేశమేగినా ఎందుకాలు మోపినా ఏ స్టేజి నెక్కినా ఏ మైకు పట్టినా పొగడరా నీ జాతి హైటెక్ కట్టడం నిలుపరా ఆంధ్రుల అభిమాన బిల్డింగ్ హైటెక్ సిటీ అంటూ సారు ఏడవైనా గుర్తు చేస్తుంటాడు. కరెక్టే కదా మంగ్లీ, నిద్రలో కూడా హైటెక్ సిటీ దండకం ఇడవని సారు ఇవాళ ఎట్లా మర్చిపోయిండో ఏమో నాకే చిత్రం అనిపిస్తుంది. ఈ దునియాల్నే అద్భుత కట్టడం, తెలుగు జాతి కీర్తిని ఎవరెస్ట్ కొస్సకుంచిన కట్టడం, ఆహా ఇంకా దునియాకు కంప్యూటర్ ను పరిచయం చేసిన కట్టడం ఇవాళ కళావిహీనమై కనిపించడం నేను చూడలేకపోతున్నా సావిత్రి, చూడలేకపోతున్నా. అయ్యో బాధపడక్తి. హైటెక్ సిటీ కట్టిన తర్వాతనే హైదరాబాద్ ఖ్యాతి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదిగిందని. అవునవును, నేనైతే తెలుగుదేశం మేనిఫెస్టో బుక్ లో చదువుకున్నా. ఈ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు ఇప్పుడు దీన్ని యాద్ మర్చినందుకు గర్వపడుతున్నా, చిచి గుర్తు చేస్తున్నా సావిత్రి. మంగ్లీ, హైటెక్ సిటీ అనేది హైదరాబాద్ వచ్చిన వాళ్ళకు అడ్రస్ చెప్పే జాగైంది, కానీ ఆ బిల్డింగ్ లా ఇప్పుడు అర్రలన్నీ ఖాళీగానే ఉన్నాయట. అవును కదా, తలుసుకుంటుంటేనే అంత ఎట్లో ఉంది. కానీ చూసిండ్రా, పండుగ లెక్క జరుపుకోవాల్సిన ఈ రోజును తెలుగుదేశం వాళ్ళు ఎట్లా మర్చిపోయినరో ఏందో కదా. నమస్కారం సార్, మంచిగా ఉన్నారా? బువ్వ తిన్నారా? బక్క పడుతున్నారు, మళ్ళా రంది పెట్టుకోకుండ్రి, మంచిగా తినండి. కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. నమస్తే. సీటో మై నేమ్ సత్తి. అర్రే, సూటు బూటేసి సింగారంగా తయారైండు, ఎవరితోనో మాట్లాడతాండు. ఆడ చూస్తేనేమో ఎవ్వరు కనబడతలేరు కదా. సత్తి, ఓ సత్తి. హలో మినిస్టర్ సాఫిత్ రక్క, వైలేట్ కమింగ్. చూడు మై కొత్త డ్రెస్, వాట్ ఈస్ హౌ సూపర్ కరా. ఒక్క ముక్క అర్థమై తొట్టు బిత్తిరి సాఫిత్ రక్క, ఇంగ్లీష్లో మొత్తం వీక్ అయిపోయినా ఇంట్లో ట్యూషన్ పోయి నేర్చుకోమంటే ఏం పోనేవారు, శాత కాదు, అర్థమే కాదు, నాకు దమా ఖరాబ్ అవుతుంది. అబ్బో, నీ అంత ఇంగ్లీష్ వస్తే గీడెందుకుంటుంటి తమ్మి. అవుగని ఏంది నీ అవతారం, బ్యాండ్ కొట్టబోతున్నావా? డఫులు కొట్టుకుంటూ ఊరంతా సాటిఫీ అనిక పోతున్నా. ఏంటిదేమో గుల్గుల్ కంపెనీ ఓనరు లచ్చయ్య సార్ వస్తున్నాడు 28 తారీఖు సంది. అపార్ట్మెంట్ తీసుకోవాలి కదా మాట్లాడనీకే, అందుకే ఫిరాక్ చేస్తున్నా. లచ్చయ్య కాదురా నాయన, సుందర్ పిచ్చయ్. అంటే నువ్వు ఇప్పటిదాకా బువ్వ తిన్నారా, బక్కబడ్డారు అని అడిగింది ఆయనడేనా? మళ్ళీ నిన్న అనుకున్నావు. ఇగో అక్క, పిచ్చయ్య సార్ వచ్చినాక మై నేమ్ సత్తిగాడు, మా అక్క పేరు సాఫిత్రి, మై వార్తలు 3 మార్ వార్తలు, మై గుల్గుల్ కంపెనీలో కొలువు జాయినింగ్ అంట అని చెప్తా, మంగోల్కి నో జాయినింగ్ అంట అని చెప్తా, ఇట్లా పరిచయం చేసుకుంటా. ఏందేందేంది మై గూగుల్ కంపెనీ కొలువు జాయినింగ్ అంటే దీని అర్థం ఏంటి తమ్మి? గుల్గుల్ కంపెనీలా కొలువు జాయినింగ్ చేసుకొని అన్నట్టు, కొలువు ఇస్తే మా ఇంటి పెంకల మీద నీ పేరే రాసుకుంటా అంట అని చెప్తా. ఏమని పెట్టుకుంటావు?
సుందర్ పిచ్చయ్య అని పెట్టుకుంటావా? గుల్ గుల్ వచ్చాయి అంత అని పెట్టుకుంటా. ఏంటో ఇచ్చాను రాలా అని అడుగుతుంటుంది ఈమె తెలియనట్టు కథలు పడుతుంది. నీకేందుకు అమ్మా అవన్నీ? అబ్బా గూగుల్ కంపెనీలో నీ కొలువెందుకురా బాబు? లాగేసుకొని ఆఫీస్కు పోవచ్చు అంట, మంచిగా పండుకోవచ్చు అంటారా, కుక్కలు కుందేళ్ళని ఆఫీసులకు కూడా కొట్టుకుపోవచ్చు అంట, మళ్ళీ కారు కొనుక్కోనికే పైసలు కూడా ఇస్తారంట, లక్షల రూపాయలు జీతం ఇస్తారంట. నువ్వేమో ఏమో దాంతో నువ్వు చెప్పినవన్నీ నిజమే, కానీ నీకెవరు ఇయ్యాలి కొలువు గూగుల్ కంపెనీలా? గుల్గుల్ కంపెనీ ఓనర్నే కొలువు అడుగుతాను అంటే ఎవరు ఇస్తారా అంటున్నారు ఈమె. ఓ బిత్తిరోడా, ఆయన ఓనర్ కాదు, గూగుల్ కంపెనీలో ఓనర్ తర్వాత పెద్ద పాలేరన్నట్టు. బాతాగి చేస్తాడు. నేను సొంతం అనుకున్నాక ఆయన కూడా ఏం కాదక్క, అమెరికా కంటే మన దేశంలోనే గుల్గుల్ నెంబర్ 1 అవుతుందంట. ఎందుకు? హైదరాబాద్లో కంపెనీ మొత్తం నేనే చూసుకుంటా, కంప్లీటర్ కట్కలు కూడా వస్తుంది, నాకు పాస్బుక్ కూడా చూసుకోవస్తుంది. ఇక సరిపోయింది పో. కంప్యూటర్ వచ్చిన వాళ్ళందరికీ గూగుల్లో కొలువు ఇయ్యరు తమ్మి. ఖరాబ్ అయితే మెకానికల్ పని చేసి ఆయిల్ రాని అతుకు పెట్టి టేప్ కొడతా, మంచిగా క్లచ్ ప్లేట్లు వేసి ఇంజిన్ ఆయిల్ కూడా పోస్తా అందులోనే కంప్యూటర్లో. ఏంది కంప్యూటర్లకు ఆయిల్ చేంజింగ్ చేస్తావా? ఏమన్నా ఇంజన్ బండ్లు అనుకుంటున్నావా? అక్క నెంబర్ ఏం కనుక అంతో ఫోన్ చేయించుకోవాలా అక్క? ఎల్ఎంఎల్ఏ అంటూ ఉంటాడు చూడు ఉమాశంకరు, గాయనతో చెప్పించుకోవాలనా? ఇంటాడా? ఎవరికి ఇంటాడా అక్క పిచ్చయ్య సారు? వార్డు మెంబర్లు ఎమ్మెల్యేలతో తిరిగేటోళ్ళు కాదు కదా, మంత్రులతోని కూడా కాదు తమ్మి. సుందర్ సార్ అపాయింట్మెంట్ కోసం మోడీ సారు, అమెరికా ఒబామా సార్లే వెయిటింగ్ చేస్తుండ్రు. అసలు నువ్వేమనుకుంటున్నావు? సత్యంగానా? చింతకాయలకు మంత్రాలు రాలయ్యాక నేనే చక్కగా పోయి కారు కద్దం మురికి ఆఫునే అంటే అప్పుడే షేక్ హ్యాండ్ ఇస్తాడు ఇట్లా. ఓ ఓ ఓ గంత పని చేయకరా నాయన, ఎవ్వరితోని పని కాదు. అన్ని పరీక్షలలో పాస్ అయి అందరికంటే ముందొచ్చిన వాళ్ళకే కొలువిస్తారు. 7వ తరగతి వెళ్ళినా ఇగో చిరగొన్నెల నేనే ఫస్ట్ వస్తుంటే ఈ కంప్లీట్ పరీక్షల పాస్ గానా నేను? చెప్పేది ముందుగాల మన చదువులకు గూగుల్ కంపెనీలో కొలువులు రావు తమ్మి. నేను గులుగుల్ కంపెనీలో కోత అంటే ఏమిటిదో గులుగుతుందని నన్ను నేరుకు పోనీయరి. నేను శాంతమ్మల రాగట్లో పోయి తాళాలు ఆనే అనుకుంటాం మొత్తము. నేను ఇంటికే రానుపో, చలికి మొత్తం మూతంతా వలిగిపోతా, నీకే మంచిగా అవుతుంది ఇంకా. ఓ బిత్తిరోడా, గూగుల్ అంటే అదో పెద్ద మహాసముద్రం. గూగుల్లో కొలువంటే పెట్టి పుట్టాలి. హైదరాబాద్ లో కొత్త ఆఫీస్ పెడుతుండ్రంటే మా సత్తిగాన సుంటోళ్ళు ఎగేసుకొని వస్తుండ్రు. ఇక కంప్యూటర్ చదువులు చదివిన వాళ్ళు ఆగుతారా? మస్తు కొలువులు వస్తాయని అందరికి ఆశ. దయగల్ల భార్య తలుపు దగ్గరికేసి తిట్టిందట. సేమ్ గట్లనే తాగేటోళ్ళ మీద ఉన్న మర్యాద కొద్దీ దయగల్ల ఆప్కారోళ్ళు అస్సలైన ఉపాయం ఒకటి చేసిండ్రు. కాకుంటే అది మనకాడ కాదు, పక్క రాష్ట్రంలో. ఇంతకీ వాళ్ళు ఏం చేసిండ్రు చూడురా పరి. హైదరాబాద్ పట్నంకెళ్ళి విజయవాడ పోతుంటే అటు వరంగల్ ఇటు మహబూబ్ నగర్ పోతా అంటే పెట్రోల్ బంకులు ఉన్నట్టుగానే ఉంటాయి మందు దుకాన్లు కూడా. ఏ పెద్ద రోడ్డు మీదకి వెళ్ళి పోతున్నా రా రా అని పిలుస్తుంటాయి. లారీ డ్రైవరో డీసీఎన్ డ్రైవరో చల్లగా పెగ్గేసి బండెక్తాడు. ఇంటికి పోయేసరికి ఏనో ఓ తాన గుద్దుకొని గుటుక్కుమంటాడు. హైవేల మీద టక్కరయ్యే బండ్ల డ్రైవర్లు ఎక్కువ మంది తాగినోళ్లే ఉంటుండ్రట. గందుకే పెద్ద రోడ్ల పొంట మందు దుకాన్లు జరిపి 100 మీటర్ల దూరం పెట్టాలని ఆర్డర్ వేసిండ్రు ఆబ్కారీ ఆఫీసర్లు. మరి పట్నంలోనంటే ఆసన మురక చూసి దొరికించుకుంటారు. ఈ రోడ్డు మీద అట్లుండదు కాబట్టి గీ ఉపాయం చేస్తున్నట్టున్నారు. మందు మీద కుతికుంచినోడు షాపు పాతాళంలో ఉన్నా పసిగడతాడు. అది వేరే ముచ్చట కానీ మీ ప్రయత్నం అయితే మంచిదే సారు. అట్లనే గుల్లె దగ్గర బల్లె దగ్గర ఆడోళ్ళు ఎక్కువ తిరిగే దగ్గర కూడా లేకుండా చూడుండి సార్లు. వచ్చిపోయేటోళ్లకు మస్తు తక్లీఫ్లు అవుతున్నాయట. ఆగో మొన్న హైదరాబాద్లో గిల్లని చూడుండ్రి, మేం తిరిగే రోడ్డు పొంట మందు దుకాణం ఉండొద్దని ఎట్లా ధర్నా చేసిండ్రో. అబ్బబ్బబ్బబ్బా, ఈ హైదరాబాద్లో ఆటోలు బస్సులు అన్నీ బంద్ చేసి మంచిగా మనిషికో సైకిల్ ఇచ్చి తిరుగుమంటే ఎంత మంచిగా ఉంటుందో కదా. మీకు తెలియదేమో, పొద్దుగల్లా పొద్దుమికి నత్తలెక్క అడుగులు అడుగేసుకుంటూ పోవాలి, అట్లుంటుంది మరి ట్రాఫిక్. సైకిల్ అయితే ఇదంతా ఏముండదు కదా. సరే కానీ సత్తి సైకిల్ గురించి ఏదో వార్త పట్టుకొచ్చిండట, చూడండి మరి. ఇగో అబ్బా, పోలీసు వాళ్ళందరూ జీపులు ఇన్నోవాలు ఇడిచిపెట్టి సైకిల్ దొక్కుతురు. నెత్తికి తాబేలు బొచ్చలు ఎక్కువ వెల్మెట్ కూడా బోలించుకున్నారు. అవును మరి, పోలీసు వాళ్ళు కారా సైకిల్ దొక్కిన కూడా వెల్మెటే పెట్టుకోవాలి. మామూలు అయితే బండ్లు నడిపిన కూడా పెట్టుకోరు. అమ్మా ఆనందం సార్ కూడా వచ్చిండు. సార్ కూడా వెల్మెట్ దొరికిండ్రు. మంచి కట్టు మళ్ళా సారు ఈ స్పీడు దొక్కుతాడు, ఊడిపోతుంది. పా సార్ గంత పెద్ద కాళ్ళకెళ్ళి దిగి కూడా మళ్ళా సైకిల్ దొక్కుకుంటా ఆఫీస్కి వచ్చిండ్రు. హైదరాబాద్లో కార్లు లేని బేస్తారం అంట అని ప్రోగ్రామ్ పెట్టిండ్రు. అంటే బేస్తారం పూట ఎవ్వరు కాళ్ళు ఆడొద్దంట. కాళ్ళు నచ్చినా కూడా సైకిల్ మీద ఆఫీస్లోకి రావాలనంట.
గట్లయితే రోడ్ల మీద మొత్తం ట్రాఫిక్ తగ్గిపోయి పొగ తక్కువ అవుతుందంట. అవును కదా మళ్ళా ఒక్కరు పోయిన కారే, ఇద్దరు పోయిన కారే, 5 మంది పోయే జాగాలో ఒక్కరు పోతే మిగిలిన వాళ్ళంతా ఏం కావాలి? ఒక్కరు కార్లో పోతే ఫైన్ వేయాలి. అబ్బా దెబ్బకే సగం కార్లు బంద్ అవుతాయి కదా. మంచిగా చెప్పినా. అసెంబ్లీలా పోట్వల ప్రదర్శన, ఆంధ్ర లీడర్లు పడ్డరు ఘర్షణ. గజ్వేల్ కి సూటి పెట్టిన మోతుకుపల్లి, నర్సన్న తాన్ నుంచే సురువైంది లొల్లి. దొంగలను దాస్తున్న బ్యాంకులు, దోషణలతోనే ఉన్నాయి లింకులు. మళ్ళా సూటు బూటేసిన సత్తి. హలో మినిస్టర్ సాఫిత్రక్క, వైలేట్ కమింగ్. చూడు మై కొత్త డ్రెస్ వాట్ ఈస్ హౌ సూపర్ కరా. హైటెక్ సిటీకి పూజలు చేసిన మంగ్లీ. నా బాధ కూడా అదే సావిత్రి. పురుడు పోసి పేరు పెట్టిన మనిషి ఇవాళ పురాగా రాకుంటయిండే అని. చూసిండు కదా ఎగ్గివి ఇవాళ నేను పట్టుకొచ్చిన 3 మారు ముచ్చట్లు. మళ్ళీ పరి 3 మారు వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.